సృష్టికర్త అయిన ప్రభువారు మీతో ఈ రీతిగా మాట్లాడడానికి నాకిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి ప్రభువారి పాదాల ఎదుట మాత్రమే సాగిలపడి నా సమస్త దేహముతో, సమస్త ప్రాణముతో, సమస్త ఆత్మతో స్తుతి స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. There is a wrath coming to this city, and I prophetically speak it out loud as a warning. You think all this debauchery, all this sin is going unnoticed? You think getting drunk, smoking weed, sex before marriage, homosexuality, transgender, all of that, you think that God doesn't see it? God says it's an abomination. Prophetic warning on January 3rd to Los Angeles city. Los Angeles, there is wrath coming to this city, and I prophetically speak it out loud as a warning. You think all this debauchery, all this sin is going unnoticed. You think getting drunk, smoking weed, sex before marriage, homosexual, transgender, all of that, you think that God doesn't see it. God says it's an abomination. ప్రభువారు ఈ స్త్రీ బోధకురాలి ద్వారా లేదా ఈ క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ ద్వారా ఒక ప్రవచనాత్మకమైనటువంటి హెచ్చరిక ఏదైతే చేశారో అది జనవరి 8న నెరవేరటం మనం చూసాం. అయితే ఆమె ద్వారా ప్రభువారు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏమిటి అంటే, మరి ఈ యొక్క లాస్ ఏంజలస్ సిటీకి ఒక భయంకరమైనటువంటి కోపము లేదంటే దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. అదే రీతిగా అంటే, ఇదిగో నేను మీకు ఒక ప్రవచనాత్మకంగా బిగ్గరగా ఒక వార్నింగ్గా తెలియపరుస్తూ ఉన్నాను, ఒక హెచ్చరికగా తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఆ దుర్మార్గపు పనులే కావచ్చు, లేదంటే పాపపు పనులు మరి ఎవరు చూడట్లా, లేదంటే ఎవరు గుర్తించట్లా అని మీరు అనుకుంటూ ఉన్నారు. ఇంకా మీరు త్రాగుడికి, గంజాయికి, మత్తు పదార్థాలకి, మరి స్మోకింగ్కి, డ్రింకింగ్కి, మరి పెళ్ళి కాకుండానే సెక్స్లో పాలు పొందటం, మరి ఆడవాళ్ళే, మగవాళ్ళే ఇలాగా మరి తప్పుడు పనులు చేయటం శారీరకంగా, మరి ఆడపిల్లలుగా పుట్టిన వాళ్ళు మగవాళ్ళుగా, మగపిల్లలుగా పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళకి ఇలాగా ట్రాన్స్జెండర్స్గా మారుతూ ఉన్నారు కదా. అలా మారుతూ పాపపు కార్యాలు, మరి ఎన్నో దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు. ఇదిగో ఎవ్వరూ చూడట్లేదు అని మీరు అనుకుంటూ ఉన్నారు. ఇదిగో దేవుడు కూడా చూడట్లేదు అని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఇదిగో మరి దేవుడు చూశారు మిమ్మల్ని, మీ స్థలాలను ఆయన అసహించుకుంటూ ఉన్నారు. మీరు మారండి, లేదంటే ఒక భయంకరమైనటువంటి ముప్పు రాబోతుందని ఆమె ఒక ప్రవచనాత్మక హెచ్చరిక చేశారు. అంటే ఆమె కాదు కానీ అక్కడ మరి వారు కూడా ప్రార్థనాపూర్వకంగా అలాగ సువార్త చేయడానికి వస్తారు కాబట్టి ఆ ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు ప్రభువారు కొన్ని మర్మాలు తెలియపరుస్తారు. ఆ మర్మాలను మరి వారు ప్రవచనాత్మకంగా తెలియపరచుటను బట్టి దాన్ని మనం నెరవేర్పుగా చూస్తూ ఉన్నాం. కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అవి ఏంటంటే, మరి నేను కూడా బై బర్త్ క్రిస్టియన్ కాదు, హిందూ నుండి కన్వర్టెడ్ క్రిస్టియన్. సో అట్లా నేను విశ్వాసిగా, ఆ తదుపరి దైవజనుల కింద సహకారిగా, ఇప్పుడు ప్రెజెంట్ ఫుల్ టైం మినిస్ట్రీలో ముందుకు కొనసాగుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క సేవలో నేను ఉన్నప్పుడు మరి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో నిందలు, అవమానాలు గుండా, శ్రమల గుండా మరి నేను కూడా వచ్చాను. అయితే ఒక స్త్రీగా నేను ఉన్నాను కాబట్టి, అందులోనూ సింగిల్గా మరి పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నాను. దేవుని కృప ఉంది. దేవుని కృప ఉండబట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. అయితే అంటే ఇక్కడ నేను మామూలుగా చెప్తున్నా అనమాట. ఇలా సింగిల్గా వెళ్ళేటప్పుడు
అనేక రకాలుగా నిందలు, అవమానాలు. అంటే ఒక ఆడది సేవ చేయటం ఏంటి? ఇది చెప్తే మేము వినాలా? లేపోతే నీకెందుకు సేవ? అంట్లు తోముకుని ఇంట్లో ఉండేదానికి, సేవ మగవాళ్ళు చేసేది. నీ మాట ఎవరింటారు? ఇలా ఆడవాళ్ళు సేవే చేయకూడదు. ఇట్లా ఇంటి నుండి, రక్త సంబంధుల నుండి, బంధువుల నుండి, అటు నుండి, ఇటు నుండి ఇలా అనేక విమర్శలు, నిందలు పడుకుంటూ వచ్చాను నేను కూడా. అలాగా కానీ మరి ఈరోజు ఇలా నిలబడ్డాను అంటే మొట్టమొదటిగా ప్రభువారి కృపే. ఆయన కృప లేకపోతే మనం నిలబడలేమండి. సో, ఎందుకు ఈ మాట నేను తెలియపరుస్తూ ఉన్నానంటే, ఇక్కడ ఈ యొక్క సిస్టర్ కూడా మరి రాబోయే విపత్తు దేవుడు ముందుగానే తెలియపరిచారు. ఎందుకని అంటే, మనల్ని ప్రేమించే దేవుడు చూడండి, డూ యూ లవ్ మీ అంటున్నారు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నీ పాపాన్ని విడిచి, నీ రోత జీవితాన్ని విడిచి, నువ్వు గత జీవితంలో పబ్లిక్‌గా చేయొచ్చు, లేదంటే రహస్యంగా చేయొచ్చు. ఎట్లాగన్నా కానీ తెలిసి చేసినా, తెలియకుండా చేసినా దాన్ని పెంటలాగా విసర్జించి నువ్వు రా మరలా నా వద్దకు రా అంటూ ఉన్నారు దేవుడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే, దేవుని మాట అంటే ఇప్పుడు సేవకుల మాట అంటే లెక్కలేదు. లోకుల మాట అంటారా లెక్కలేదు. సేవకుల మాట లెక్కలేదు. ఓకే, పక్కన పెట్టేద్దాం. కనీసం దేవుని మాట మనం లెక్క చేయాలిగా. ఎందుకంటే మనల్ని పుట్టించింది దేవుడు. దేవుని మాట మనం లెక్క చేయకపోతే మనం బ్రతకగలమా? అసలు బ్రతకలేం. అయితే మరి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు కనుకనే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, మరి బయట వారి కంటే, ఇంటి వారి కంటే, రక్త సంబంధుల కంటే, తోడబుట్టిన వారి కంటే, అందరికంటే కూడా సహిస్తూ, భరిస్తూ, ఓర్చుకుంటూ మరి అనేక పర్యాలు మనకి హెచ్చరికల ద్వారా మరి తెలియపరుస్తూ ఉంటారు. ఎవరి ద్వారా? తన సేవకుల ద్వారా. తన కాళ్ళ దగ్గర ఎవరైతే సేవ చేస్తూ ఉన్నారో మరి వారి ద్వారా తెలియపరిచినప్పుడు మనం ఆ మాట వినాలా లేదా? ఖచ్చితంగా వినాలి. మరి చూడండి, మరి అందుకని వాక్యంలో కూడా నీవు మొట్టమొదటిగా వినాల్సిన మాట ఎవరిది చెప్పనా? దేవుని మాటే. నీవు మొట్టమొదటిగా వినాల్సిన మాట దేవుని మాట, నిజ దేవుని మాట, సృష్టికర్త వారి మాట. సెకండ్ వన్, దేవుడు అంటూ ఉన్నారు, ఇది నా మాట కాదండి, వాక్యంలోనే ఉంది. సెకండ్, నా సేవకుల మాట, అంటే సేవకుల నోటి నుండి వచ్చిన ప్రతి మంచి మాట నీ వినాలి. ఎందుకు? అది మన క్షేమం కొరకే దేవుడు తెలియపరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమి కూడా ఇవాంజలిస్ట్, క్రిస్టియన్ ఇవాంజలిస్ట్, ఆమె తెలియపరుస్తున్నారు. నోరు పోయేదాకా ఆమె చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ ఆమె మాట పట్టించుకుంటున్నారా? లేదు. ఎవడికి వాడే, ఎవరి దారిన వారే అన్నట్లుగా మరి పాపాలు వెంబడ పాపాలు, మరి నీచపు కార్యాలు, దుర్మార్గాలు అవన్నీ కూడా చేస్తూ చూడండి, ఆ మనుషులే కాదు, ఏకంగా అక్కడున్న ఆ స్థలం కూడా పాపం చేత నింపబడిపోయింది. అందుకని దేవుని యొక్క ఉగ్రత ఆ మనుషుల మీదే కాదు, ఆ మనుషుల మీదే కాదండి, ఆ స్థలం మీద కూడా ఏర్పాటు, అంటే ఆ స్థలం మీద కూడా దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది. అందులోనూ స్త్రీలు బోధిస్తూ ఉంటే చాలా చులకన కొంతమందికి. ఇది చెప్పటం ఏంటి? ఇది చెప్తే నేను వినాలా? అదెంత? దాని వయసు ఎంత? ఇది నిన్న కాక మొన్న సేవలోనికి వచ్చింది, దీని మాట నేను వినాలా? ఇలాగా రకరకాలుగా కూడా మరి అలాగా విమర్శిస్తూ, లేదంటే దీని మాట నేను వినేదేంటి, ఒక ఆడదాని మాట నేను వినేదేంటి అన్నట్లుగా కూడా అటువంటి అహంకారులు, అందరని నేను చెప్పనండి, అటువంటి అహంకారులు ఉన్నారు. మరి నేను కూడా ఏదో నిన్న మొన్నటి నుండి కాదు కానీ చాలా సంవత్సరాల నుండి ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాను దేవుని దగ్గర. అంటే అన్నీ చేస్తూ ఉంటాము సేవకులన్న తర్వాత, వాటిలో ఇది ప్రత్యేకమైందనమాట. దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాను. ఏమిటంటే, అంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి, నేను ఆ బాధ గుండా వచ్చాను కాబట్టి,
ఆ యొక్క అంటే నన్ను ఎవరైతే ఇలాగా నిందించారో కొన్ని ఉంటాయి గదా హార్ట్‌లో. కాబట్టి దాన్ని బట్టి నేను బాగా కొన్ని సంవత్సరాలుగా దేవుని పాదాల దగ్గర కన్నీరు విడుస్తూ అలా విజ్ఞాపన చేస్తా ఉన్నాను. అదేమిటంటే, ప్రభా, పురుషులను పుట్టించింది మీరే. తర్వాత ఈ స్త్రీలను పుట్టించింది గూడా మీరే. హిజ్రాలను పుట్టించింది మీరే. మీకు లేని ఈ భేదం ఈ లోకానికెందుకు? లేదంటే ఈ లోకస్తులకెందుకు? లేదంటే ఈ మనుషులకెందుకు? మీరు ఆజ్ఞ వేస్తే చాలు. ఎవరైనా వాడబడతారు. పురుషులైనా, స్త్రీలైనా, హిజ్రాలైనా ఎవరైనా వాడబడతారు కదా! మరి మరి స్త్రీలు ఇలా సేవ చేస్తూ ఉంటే, ఇలా నిందిస్తూ ఉన్నారు ప్రభా. ఇదిగో నా పరిస్థితి కూడా ఇలా ఉంది. నన్నేమన్నారో అన్నీ నేను మీకు చెప్పకపోయినా, నన్నేమన్నారో, ఎవరన్నారో, ఏమి అంటూ ఉన్నారో ప్రతీదీ మీకు తెలుసు అనని అలా దేవుని దగ్గర ఏడుస్తూ ఎన్నో సార్లు, 1, 2 సార్లు కాదు, కొన్ని సంవత్సరాలుగా నేను దేవుని దగ్గర ఏడుస్తూ కన్నీరు గార్చి అలా మొరపెట్టిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఇక నేను అడుగుతూ ఉన్నాను, ప్రభా మీరు లేపండి స్త్రీలను. మీరు లేపుతారా లేదా? మీరు లేపాలి. ఎవరైతే ఇలా అహంకారంతో ఉన్నటువంటి మరి ఈ మగవాళ్ళు మరి ఇలా స్త్రీలు సేవ చేస్తూ ఉంటే, మరి ఇలాగా అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారో ప్రభా, వాళ్ళ చెంప మీద మీరు చెల్లుమని కొట్టినట్లుగా స్త్రీలను మీరు లేపాలి. వాళ్ళకు పోటీగా, వాళ్ళకి ధీటుగా మీరు వాడుకోండి ప్రభా అనని బాగా నా బాధంతా దేవుని దగ్గర పెట్టి అలాగా బాగా ఏడ్చిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత ఇక రాను ఆ స్త్రీలలో నుండి నేను చాలా అద్భుత కార్యాలు స్త్రీలు చేస్తూ ఉండటము, వాళ్ళ సాక్ష్యాలను నా వద్దకు వస్తూ ఉన్నప్పుడు ఎన్నో మార్లు మహిమపరిచాను ప్రభువారిని. ఎందుకు అంటే దేవుని యొక్క మాటలు నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఎట్లా? కుమార్తె ఇదిగో నువ్వు ఏడ్చావే, ఇదిగో నా దగ్గర మొరపెట్టావే, ఇదిగో మగవాళ్ళు ఇలా అంటూ ఉన్నారని బాధపడ్డావే, ఇదిగో స్త్రీలను నేను లేపాను, ఇదిగో స్త్రీలు ఇలా వాడబడుతున్నారు చూడు అన్నట్లుగా ఆ వీడియోస్ లేదంటే వాళ్ళ గురించి విన్నప్పుడు ఎంతో హృదయం అంతా సంతోషపడి ప్రభువారిని ఎక్కువగా మహింపరిచినటువంటి దినాలున్నాయి. మరి మీరు అనొచ్చు, మరి పౌలు గారు స్త్రీల విషయంలో స్త్రీలు మౌనంగా ఉండమన్నారు కదా, అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు సేవ చేయకూడదు, ప్రసంగించకూడదు అనే కదా అనని కొంతమంది ఇలాగా వితండవాదం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేనంటాను, మామూలుగా జనరల్గా పురుషులతోటి పోలిస్తే స్త్రీలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ మాటల్లో ఉపయోగకరమైన మాటల కంటే ఉపయోగం లేని నిరుపయోగమైనటువంటి మాటలే ఎక్కువ ఉంటాయి అనుకుంటా నేను. కాబట్టి దైవజనులుగా అక్కడ వాక్యం చెబుతూ ఉన్నప్పుడు స్త్రీలుగా అక్కడ కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు, పనికిమాలిన మాటలు, పనికిమాలిన వాగుడు వాగుతూ ఉంటే దైవజనులకి ఎలా ఉంటుంది? వాక్యం ముందుకు వెళ్ళిద్దా? వాళ్ళు ప్రసంగించగలరా? మనసారా చెప్పగలరా? చెప్పలేరు. కనుక ఆ ఉద్దేశముతోటి అక్కడ వాళ్ళ ప్రసంగానికి కావచ్చు, లేదంటే అక్కడ ఆత్మ సంబంధమైన కార్యాలు జరుగుతూ ఉన్న స్థలంలో, ఆత్మ సంబంధమైనటువంటి పనులు జరుగుతూ ఉన్న టైంలో స్త్రీల ద్వారా వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉంది. అందుకని మీరు మౌనంగా ఉండండి, మాట్లాడకండి అని పౌలు గారు అనుంటారే కానీ, ఇక స్త్రీలు సేవ చేయకూడదు, స్త్రీలు అలాగ బొమ్మల్లానే ఉండాలి అని అయితే కాదు అని నేను అనుకుంటున్నాను. చూడండి, మరి నేను ఎక్కువగా ఈ విషయంలో కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ప్రభా, మాట్లాడితే ఈ యొక్క వాడు ఎత్తటం, ఇలాగ స్త్రీలను బ్లేమ్ చేయటం, ఇప్పుడు పురుషులే అనుకుంటే స్త్రీలలో కూడా అలా ఉన్నారు ప్రభా అనని అలా కూడా మొరపెట్టాను. అలా కూడా మొరపెట్టినప్పుడు నిజంగా అసలు ఇప్పుడు దినాల్లో స్త్రీలలో కూడా ఒకరు ఇద్దరు కాదు,
లేదంటే పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కాదు గానీ, అసలు వాళ్ళు కూడా బోలెడు మంది లక్షల కోట్లలో ఉంటారేమో అనుకుంటున్నాను నేను. ఆమేన్. అంటే పురుషులకు ధీటుగా ప్రభువారు లేపుతూ ఉన్నారు. అసలు స్త్రీలు చేయకూడదు, స్త్రీలు ప్రకటించకూడదు, స్త్రీలు దేవుని గురించి చెప్పే అర్హత లేపోతే నిజంగా ఏనాడో అణగార్చేసేవారు దేవుడు. అవునంటారా? ఖచ్చితంగా. ఇక్కడ మనం ఒక వాక్యం చూద్దాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. కింద 18వ వచనం కూడా మనం గమనించినట్లయితే, ఆ దినములలో నేను నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఆమేన్. హల్లెలూయా. నిజదేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, అంత్య దినముల యందు ఇప్పుడు మనం ఏ జనరేషన్లో ఉన్నామండి? అంత్య దినాల్లోనే కదా ఇప్పుడు మనం బ్రతుకుతూ ఉన్నాము. అపాయకరమైన దినాల్లో, పాపిష్టి దినాల్లో, ఈ పాపపు భూలోకంలో ప్రజెంట్ మనం జీవిస్తూ ఉన్నాము. కనుక ఈ అంత్యకాల దినాల్లో మగవాళ్లే సేవ చేయాలి, మగవాళ్లే దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలని ఎక్కడా లేదు. చూడండి, ప్రభువారు కూడా అక్కడ అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. అక్కడ మెన్షన్ చేయట్లా పురుషులైతేనే నేను వాడుకుంటాను అని మెన్షన్ చేయలా. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద, అందరి మీద అంటే అక్కడ అర్థం ఏంటి? పురుషులు, స్త్రీలు, హిజ్రాలు అంటే ప్రతి ఒక్కరి మీద ప్రభువారి యొక్క ఆత్మను ఆయన కుమ్మరించి వాడుకుంటారు. ఇంకా ఏంటంట? అక్కడితో అయిపోయిందా? మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. అంటే అవి ప్రవచించెదరు. ఇప్పుడు కూడా ఆమె ఏం చేశారు? ప్రవచించారు. అంటే అది ఆత్మానుసారమైనటువంటి ఆధ్యాత్మికంగా ఆమె ప్రవచించారు. అట్లానే దర్శనములు కన్నారు. ఎటువంటివి? ఏ పిచ్చాపాటి సినిమాలు చూసి అటువంటివి కాదు, దైవీకమైనటువంటి దర్శనాలు. అలానే వృద్ధులు కలలు కంటారు. ఎటువంటి కలలు? పిచ్చాపాటి కలలు కాదు, దైవీకమైన కలలు, ఆధ్యాత్మికమైనటువంటి కలలు, ప్రభువారు ఇచ్చేటటువంటి కలలు. అంటే అట్టి కృపను ఈ చివరి దినాల్లో దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు. అంటే అప్పటి కాలంలో ఇవ్వలేదని కాదు, మనము ఈ చివరి టైంలో, ఎందుకంటే ప్రభువారు వచ్చే టైం దగ్గర పడి ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఆయన పని చేయవలసినటువంటి బాధ్యత అందరి మీద ఏర్పాటు చేయబడి ఉంది. ఇంకా ఏంటి? నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఇక్కడ నా దాసుల మీద అంటే మగవాళ్ళ మీద అని చెప్పట్లా, మగవాళ్ళ మీదే అని మెన్షన్ చేయలేదు అక్కడ ప్రభువారు. నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. అంటే పురుషులేమి, స్త్రీలేమి, హిజ్రాలేమి అంటే ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో, ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తూ వెంబడిస్తూ ఉన్నారో, దేవుడు చూడండి వాళ్ళ మీద మరి దేవుని ఆత్మ కుమ్మరించబడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, చూడండి మరి ప్రభువారు కూడా బద్ధకస్తులను వాడుకోరు, సోమరిపోతులను వాడుకోరు, అతి తిండిపోతులు, అతి మాంసం తినేవారు, లేదంటే అతిగా నిద్రపోతులు, మరి ఇట్లాంటి వాళ్ళు కాదు. ఎవరు నా పని చేస్తారా, ఎవరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, ఎవరు నా పట్ల తప్పిస్తూ ఉన్నారు, దాహం కలిగి ఉన్నారు, దప్పిక కలిగి ఉన్నారు, ఇవన్నీ ప్రభువారు అబ్జర్వ్ చేస్తారండి. మనుషులుగా నువ్వు గమనించకపోవచ్చు, కానీ ప్రభువారు అబ్జర్వ్ చేస్తారు. ఆ అబ్జర్వేషన్ బట్టి ప్రభువారు వారిని నిలిపి స్థిరపరిచి ఆయన ఆత్మను కుమ్మరించి అభిషేకించి దేవుడు వాడుకుంటారు. హల్లెలూయా. నిజ దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. చూడండి, అందుకని వారు ఏంటంట? ప్రవచిస్తారంట. జరిగినవి, జరుగుతూ ఉన్నవి, జరగబోయేవారు ప్రవచిస్తూ ఉంటారు. ఇక ఫైనల్గా నేను ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నానండి. అదేంటంటే, మనము అంటే చాలామంది ఇటువంటి నెగిటివ్ థింకింగ్ ఉంది.
అపార్థపు మనసు, అనుమానపు మనసులు ఇంకా కొంతమందిలో ఉన్నాయి. అందరని నేను చెప్పను. ఇటువంటి అపార్థపు మనసు, అనుమానపు పిశాచి దెయ్యాలు వాళ్ళు పట్టి ఎట్లాగా అంటే వారు చెయ్యరు, చేసేవారిని చేయనివ్వరు. వారు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు. అట్లాగా ఎనకమాల వాళ్ళు దేవుని పని చేస్తూ ఉంటే ఎంకరేజ్ చేయకుండా ఎనకమాల లాగుతూ, ఎనకమాల పీకుతూ ఉంటూ ఉంటారు అట్లాగా. అలాగా పురుషులే అని నేను చెప్పనండి. స్త్రీలు కూడా తయారయ్యారు అలాగా. అలాగా ఇంకా స్త్రీలే కాదు, హిజ్రాలు కూడా ఉన్నారు. అట్లా నేను కొన్ని వింటూ వచ్చాను కాబట్టి అవన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఇవి అంత్య దినాలు. ప్రభువారు మరి రావటానికి, భూలోకానికి రావటానికి మరి ఆయన సిద్ధంగా ఉన్నారు కనుక ఆయన వచ్చే ఈ టైంలో వాళ్ళే చేయాలని, ప్రతి ఒక్కరూ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అందుకనే ప్రభువారు కూడా చూడండి, చిన్నల దగ్గర నుండి, చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అందరిని వాడుకుంటూ ఉన్నారు. కృపనిచ్చి, జ్ఞానమిచ్చి, ఆత్మనిచ్చి, అభిషేకం ఇచ్చి వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు చేయకపోతే అలా మౌనంగా ఉండండి. అంతేగాని చేసేవాళ్ళని విమర్శించటం, మరి వెనకమాల లాగటం, సనగటం, గొనగటం, అపార్థాలు చేసుకోవటం, అనుమానించడం దయచేసి అలా చేయొద్దు. మరి ప్రభువారి సేవకురాలుగా చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అసలు అటువంటి మనసు ఎవరిదో చెప్పనా? దుష్టునిది. అంటే దుష్టుడు అనగా అపవాదిది, వాడిది అటువంటి మనసు. కాబట్టి అటువంటి మనసు ఒకవేళ నీలో ఉన్న ఎడల, మీలో ఉన్న ఎడల, మీ కుటుంబంలో ఏలుబాటు చేస్తూ ఉన్న ఎడల ప్రభువారు వాటిని కాల్చివేయునుగాక. ఆమేన్. కాబట్టి ప్రభువారికే లేదండి భేదం. అలాంటప్పుడు నీకేంటి నొప్పి, నీకేంటి బాధ? వాళ్ళు వాడబడుతూ ఉంటే సంతోషపడాలి మనం. కనుక ఇది చెప్తే నేను వినాలా, నిన్నగాక మొన్న వచ్చింది, వీడు చెప్తే నేను వినాలా, అది చెప్తే నేను వినాలా, ఒక హిజ్రా చెప్తే నేను వినాలా? అటువంటి మనసు నీకు, నాకు, మనకి తొలగిపోవునుగాక యేసు రక్తంలో. ఆమేన్. కనుక మనం మొట్టమొదటిగా వినాల్సింది ప్రభువారి మాట. రెండవదిగా ఆత్మపూర్ణులైన దైవజనులు, వారు ఎవరైనా కావచ్చు, పురుషులైనా, స్త్రీలైనా, హిజ్రాలైనా, వారి నోట్లో నుండి వస్తున్న ప్రతి మంచి మాట మనం రిసీవ్ చేసుకున్నప్పుడే ఇక్కడ ఇహమందు మనం బాగుంటాము, క్షేమంగా ఉంటాము. ఆ తదుపరి ఇక్కడ మరి మనం ఏమైతే పాపపు పనులు విడిచి వాటిని పెంటవలి విసర్జించి మరి దిద్దుకుని సరి చేసుకుని మనం స్థిరపడి దేవుని కొరకు నిలబడతాము. అప్పుడు ఆ పరలోక రాజ్యంలో మనం చోటు సంపాదించుకుంటాం. ఆమె కనుక అట్టి కృప నీకు, నాకు, మనందరికీ ప్రభువారు కలుగు చేయును గాక. ఎందుకు ఈ మాట నేను ఇప్పటి వరకు ఎందుకు ఈ మాటలని తెలియపరిచానంటే, స్త్రీల పట్ల అటువంటి భావన ఉందండి ఇంకా కొంతమందికి. కాబట్టి అది పోవాలి, అలాగ మీరు ఉండొద్దు అనే నేను ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ వచ్చాను. సో చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. దయచేసి ఎవరు నన్ను అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాను. అతి పవిత్రమైన పరలోక రాజ్యంలో సింహాసనాసీనులైన మా ఉత్తమ పరమ తండ్రి ప్రభా, ఇప్పటి వరకు కొన్ని మాటలు మరి మాట్లాడడానికి కృపను అనుగ్రహించి ఉన్నారు. స్తోత్రాలు ప్రభా. ఇదిగోండి మరి దుష్టుడు అనేక మందిలో మరి స్త్రీలు వాడబట్టం ఏంటి, హిజ్రాలు వాడబట్టం ఏంటి, వాళ్ళు సేవ చేయటం ఏంటి, వీళ్ళ మాట వినాలా, నిన్నగాక మొన్న వచ్చారు వీరి మాట మేము వినాలా అని ఇటువంటి అపోహలో చాలామంది ఉన్నారు ప్రభా. దయచేసి ఇటువంటి అపోహ నుండి, మరి విమర్శల నుండి, మరి అపార్థపు మనసులు, మరి అనుమానపు మనసులు కలుగు చేసిన దుష్ట పిచాచ ఆత్మలు తగలబడిపోవునుగాక యేసు రక్తంలో. ఆమెన్. రైట్ క్లోజ్ టీవాందర షెటెండెలి రపలాహ సక్రమందర పేటెండెలిరిమా. తండ్రి మీరు కార్యము చేయగలరు ప్రభా. మీరు ఆజ్ఞాపించండి డాడీ. మీరు ఆజ్ఞాపిస్తే చాలు ఏదైనా జరుగుతుంది. మీరు మాట సెలవివ్వండి డాడీ. మీరు మాట సెలవిస్తే చాలు ఏదైనా జరుగుతుంది డాడీ. మీరు చూడండి, మీరు చూస్తే చాలు ఏదైనా జరిగిపోతుంది ప్రభా. ఒక్కసారి మీరు దర్శించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నాను ప్రభా, భిక్షాటను అడుక్కుంటున్నాను. దయచేసి ఇటువంటి మనసు, మరి ఇటువంటి అపార్థపు మనసు పురుషుల్లో, స్త్రీలలో, హిజ్రాలలో ఎవరిలో అయితే ఉన్నదో ఈ 2025 సంవత్సరంలో మీరు తొలగించుదురుగాక. అట్టి మనసును మీ అతి పవిత్రమైన రక్తం చేత తగలబెట్టుదురుగాక, కాల్చివేయుదురుగాక, దహనం చేయుదురుగాక. మంచి మనసును, అర్థం చేసుకునే మనసును, దైవ సంబంధమైన మనసును, దైవ ఆలోచనలను ప్రభా పురుషులకి, స్త్రీలకి, హిజ్రాలకి ఎంతమంది ప్రభా ఇది వింటూ ఉన్నారో వారందరికీ మీరు కలుగ చేయుదురుగాక. ఆమేన్ ప్రభా. ఇది కూడా తండ్రి ఈ చివరి దినాల్లో ప్రభా మరి ఏళ్ళ మాట నేను వినేదేంటి,
వాళ్ళెంత, వాళ్ళ వయసు ఎంత అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. ప్రభా ఇదిగోండి తండ్రి, మరి మీరు ఎవరి ద్వారా అయినా మాట్లాడగలరు కనుక ఎవరినైనా మీరు లేపి స్థిరపరిచి ప్రభా వాడుకొనగలరు. ఆమేన్. ప్రభువా ఈ యొక్క భూలోకములో మీ పని చేయటానికి ఎవరినైతే మీరు సేవకులుగా అనగా అపోస్తలులుగా, ప్రవక్తలుగా, స్వార్థికులుగా, బోధకులుగా, సంఘ కాపరులుగా మీరు ఎన్నుకున్నారో ప్రభా, ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా విసుగు విరామం లేకుండా పనిచేయాలి. చిన్నలు మొదలుకుని వృద్ధుల వరకు, పురుషుల నుండి, స్త్రీల నుండి, హిజ్రాల నుండి, చిన్నలు మొదలుకుని వృద్ధుల వరకు పనిచేయాలి. ప్రభు వారు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా వారి పైరూపాన్ని, వారి యొక్క ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ చూడొద్దు. వారి పైరూపాన్ని, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఇవి చూడొద్దు. ప్రభా వారిలో మిమ్మల్ని చూడాలి. వారిలో నుండి మీరు ఏమైతే తెలియపరుస్తూ ఉన్నారో ఆ ప్రతి మంచి మాటని రిసీవ్ చేసుకుని ప్రభా వారి తప్పులు, వారి దోషాలు, వారి పాపాలు, వారి శాపాలు దిద్దుకుంటూ సరి చేసుకుంటూ ప్రభా మీలో స్థిరులుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా అట్టి మనసును మీ బిడ్డలకి మీరు కలుగు చేయమని మీ ఒక్కరి పాదాల మీద పడి అడుక్కుంటున్నాను. ప్రభా భిక్షాటను అడుక్కుంటున్నాను. తండ్రి సహాయం చేయగలరు, మేలు చేయగలరు ప్రభా. తండ్రి మీరు మాట సెలవిస్తే చాలు జరుగుతుంది. కార్యము చేయండి నాన్నగారు, మీ కాళ్ళు పట్టుకుంటున్నాను. రబ్లాష్ అందర ప్రైటో క్లోస్టీవ్ అందర షేకెండిలే రహకటులర మందుర సికండలరవ ఈ యొక్క రాత్రికాల సమయం ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా ఏమైనా మాట్లాడకూడని మాట మాట్లాడి మీ హృదయాన్ని నొప్పించి ఉంటే, గాయపరిచి ఉంటే, ఏడిపించి ఉంటే ప్రభా మీ కాళ్ళ మీద పడి అడుక్కుంటున్నాను క్షమాపణ. మీ కాళ్ళ మీద పడి అడుక్కుంటున్నాను భిక్షాటన. నన్ను క్షమించమని, మన్నించమని కోరుకుంటూ మరి లేచినటువంటి రకరకాల మరి చెడు మానవ శక్తులు, రకరకాల దుష్టముని దురాత్మలు, రకరకాల విగ్రహాత్మక మలిన పిశాచి దెయ్యాలు, రకరకాల కోట్లాది ఆటంక శక్తులు, అడ్డుబండ శక్తులు ఎక్కడా కూడా పీచం లోపట వెలుపట టెస్ట్ వేయకుండా, సేవలో ఒంటరిగా ముందుకు వెళుతుండగా నా మీద, కుటుంబం మీద, రక్త సంబంధుల మీద టెస్ట్ వేయకుండా, అలానే ప్రభు నాకు అప్పగించిన సహకారులు, వారి కుటుంబాలు, రక్త సంబంధుల మీద, మరి సంఘ బిడ్డలు వారికి కుటుంబాలు, రక్త సంబంధుల మీద ప్రభా టెస్ట్ వేయకుండా, అలానే ఈ పీజిఎంతో ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా కనెక్ట్ అయి ఉన్నారు వారి మీద, వారి కుటుంబాల మీద, వారి రక్త సంబంధుల మీద టెస్ట్ వేయకుండా ప్రభా ఇదిగోండి తండ్రి మిమ్మల్ని ప్రేమించే కోట్లాది ప్రజల మీద టెస్ట్ వేయకుండా ఆ దుష్టముఖ శక్తులన్నిటినీ అసలు ఈ భూలోకంలోనే కూడా ప్రభా ఒక్క ముఖ కానీ లేకుండా, నలుసు వంటిది లేకుండా ప్రభా వాటి రెక్కలు, వాటి కాళ్ళు, చేతులు అన్నీ విరిచి ప్రభా మీరు సిద్ధం చేసి ఉంచినటువంటి ప్రభా ఆ నరకాగ్నిలో ప్రభా అగ్నితో సమాధి చేయమని, సంపూర్తిగా దహనం చేయమని, తగలబెట్టమని, కాల్చమని కోరుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడైన త్రియేక దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థించి మీ చిత్తంలో పరలోక జవాబులు పొందుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువా నేను చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనలో తప్పులుంటే క్షమించగలరు, మన్నించగలరు. నేను చేసిన ప్రార్థన విజ్ఞాపన మీరు అంగీకరించిన ఎడల అతి శీఘ్రమే పరలోకము నుండి మీరు జవాబులు ఇస్తున్న నమ్ముతూ మనందరి హస్తాల ప్రభువారి వైపు మాత్రమే చాపి స్తుతులు తెలియపరుద్దాం. స్తుతులు, 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 స్తుతులు. తండ్రి అయిన యెహోవా వారికి స్తుతులు, కుమారుడైన యేసుక్రీస్తు వారికి స్తుతులు, ఆత్మతో నింపుచున్న పరిశుద్ధాత్మ దేవుని వారికి స్తుతులు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని వారికి స్తుతులు, త్రియేక దేవుని వారికి స్తుతులు, అల్ఫా ఒమేగా వారికి స్తుతులు, సృష్టికర్త అయిన మా పరమపిత వారికి స్తుతులు. బోలో యేసు మహారాజ్కి జై, బోలో క్రీస్తు మహారాజ్కి జై. త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు మహారాజు గారికి జై, జై, జై. నా మాటల ద్వారా మీరేమైనా గాయపరిచి ఉంటే నన్ను క్షమించండి. అపార్థం చేసుకోక అర్థం చేసుకోగలరు. ప్రభువారు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. రక్షణ, దైవ దీవెన, ఆశీర్వాదాలతో మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్.